టూరిజం డెవలప్మెంట్ పేరుతో విజయవాడలోని భవానీ ద్వీపాన్ని ప్రైవేట్కి అప్పగించాలి, అదే పీపీపీ మోడల్లో అని ప్రభుత్వం చేస్తున్న సన్నాహాల మీద, ప్రయత్నాల మీద ఇంత దుమారం ఎందుకు రేగుతోంది? రాజకీయంగానే కాదు, ప్రజల్లో కూడా ఇన్ని సందేహాలు, అనుమానాలు, ప్రశ్నలు ఎందుకు ప్రభుత్వాన్ని చుట్టుముట్టే పరిస్థితి వచ్చింది? అసలు ప్రభుత్వ నిర్ణయంలో రేషనల్ ఎంత అనేది విత్ నెంబర్స్ అండ్ డేటా చూడడంతో పాటు గతంలో భవానీ ఐలాండ్ని ప్రైవేటైజ్ చేస్తాము అని నాటి ప్రభుత్వం సన్నాహాలు చేస్తే ఏం జరిగింది, ఇదే టీడీపీ చంద్రబాబు అప్పట్లో ఏం మాట్లాడారు అనేది కూడా మనం డీటెయిల్గా తిరిగేస్తే గనక ఇప్పటి నిర్ణయంలో ఎంత రేషనల్ ఉందో, ఎంత ప్రాక్టికాలిటీ ఉందో మనకు అర్థమైపోతుంది. భవానీ ఐలాండ్ విజయవాడలో ఇంద్రకీలాద్రి ఎంత ప్రాముఖ్యతని కలిగి ఉందో, మధ్య కోస్తా జిల్లాల్లో టూరిజం విషయానికి వస్తే భవానీ ఐలాండ్ కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదుగా ఉన్న మంచినీటి ద్వీపాల్లో ఒకటి. అంటే మంచి నీరు ఉన్న చోట, అంటే నదుల్లో కానీ సరస్సుల్లో కానీ ఏర్పడిన ద్వీపం ఇది. దాదాపు 230 కిలోమీటర్ల మేర ఇందులో భూభాగం ఉంది అని సర్వే లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ పేరుతో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవటమే కాదు, భూ కేటాయింపులు చేసేస్తూ కూడా ఇదిగో ఈ ఆదేశాలు జారీ చేసింది. జివో చూస్తూ ఉన్నారు కదా. విశ్వనాథ్ అవెన్యూస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయిస్తూ ఈ ఆదేశాలు ఇచ్చింది. విశ్వనాథ్ అవెన్యూస్ ఏం చేస్తుందట అంటే అక్కడ కొన్ని అడ్వెంచరస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ని కల్పించి టూరిజాన్ని డెవలప్ చేస్తారట. ఈ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు దాదాపు 55 కోట్లు ఖర్చు పెడతారు అని చెప్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి 4 కోట్లు 5 కోట్లు విశ్వనాథ్ అవెన్యూస్కి చెల్లిస్తారట కూడా. ఎందుకు అంటే పీపీపీ మోడల్ అంటున్నారు కదా, అందుకని ప్రభుత్వం వాటాగా 4 కోట్లు 5 కోట్లు ఇస్తారట. ఇంతకీ ఇక్కడ భవానీ ఐలాండ్లో భూమి విలువ ఎంతుంది అని చూస్తే మనకి కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఎప్పుడో 2011-12 నాటి లెక్కల ప్రకారమే భవానీ ఐలాండ్లో భూమి కాస్ట్ ఎకరం 4 కోట్లు అని చెప్తూ ఉన్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు రూపాయి మారకం విలువను బట్టి చూస్తే కనుక 4 రెట్లు పెరిగింది, 5 రెట్లు పెరిగింది భూమి విలువ అనుకుంటే కనీసం 15 నుంచి 20 కోట్లు ఉంటుంది ఎకరం ఇక్కడ. ఈ లెక్కన ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో 99 ఏళ్ల పాటు కాలపరిమితి పెట్టి మరీ కట్టబెడుతున్న 10 ఎకరాల విలువ 150 నుంచి 200 కోట్లు ఉంటుంది కదా, తక్కువలో తక్కువ. మరి ఇంత విలువైన భూమి 99 ఏళ్ల లీజుకి విశ్వనాథ్ అవెన్యూస్కి ఇస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఇక్కడ టూరిజం డెవలప్మెంట్కి 55 కోట్లు 56 కోట్లు ఖర్చు పెడతారు. అంటే 4వ వంతు అనమాట. 4-5 కోట్లు డబ్బులు ఇచ్చి మన భూమి ఇచ్చి 99 ఏళ్లకి లీజ్ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి ఇంత సరంజామా కట్టబెడుతూ ఉంటే వాళ్ళు పెడుతున్న పెట్టుబడి భూమి విలువతో పోలిస్తే పావలా వాటా. అందుకోసమే ఇప్పుడు ఈ ప్రాజెక్టు మీద పెను దుమారం రేగుతూ ఉంది. 1.25 లక్ష సందేహాలు వస్తూ ఉన్నాయి. చాలా మంది అసలు ఇక్కడ టూరిజం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాము అని ఓపెన్ బిడ్డింగ్ ఎందుకు పిలవలేదు అని ప్రశ్నిస్తూ ఉంటే అధికార పార్టీ వైపు నుంచి ఎదురుదాడి జరుగుతుంది. మీకు తెలుసా ఏ ప్లాట్ఫామ్స్ మీద ఇప్పటికే ప్రకటనలు ఇచ్చారో మీరు చూసారా అని నోరేసుకు పడిపోవడం కనబడుతోంది. మీకు తెలియకపోతే తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడారు? మీరు తెలుసుకుని మాట్లాడాలి కదా. అందుకే ఇప్పుడు ప్రశ్నలకి సమాధానాలు రావట్లా, ఎదురుదాడితో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అనే అభిప్రాయం అందరిలోనూ బలపడుతూ ఉంది. పైగా దీనికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. 2011-12 సమయంలో నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం భవానీ ఐలాండ్ని ప్రైవేట్కి అప్పగించాలి అని అప్పట్లో సన్నాహాలు చేసింది. ప్రత్యూష షిప్పింగ్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అప్పట్లో భవానీ ఐలాండ్ని అప్పగించేందుకు కిరణ్ ప్రభుత్వం సిద్ధమైతే రాజకీయ దుమారం రేగింది. ఎందుకంటే ఆ కంపెనీ ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే కోసం ఇలా నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారు అని లెఫ్ట్ పార్టీలతో పాటు టీడీపీ కూడా తీవ్ర అభ్యంతరం చెప్పింది. అప్పట్లో లోకాయుక్త వరకు వెళ్ళింది. ఇంత అలజడి వచ్చేసరికి నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. చాలా చిత్రమైన విషయం ఏంటంటే అప్పుడు తీసుకున్న వైఖరికి భిన్నంగా ఇప్పుడు టీడీపీనే మళ్ళీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రైవేట్కి అప్పగిస్తూ ఉంటే 99 ఏళ్ల లీజు, దాదాపు 200 కోట్ల విలువ చేసే భూమి ఇలా ఎందుకు కట్టబెడుతున్నారు అని అన్ని వైపుల నుంచి ప్రశ్నలు వస్తుంటే దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పైగా రాజకీయ వర్గాల్లో కూడా చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు ఈ వ్యవహారం అంతా ఒకళ్ళిద్దరి కనుసన్నల్లో జరిగిపోయిందని టూరిజం శాఖ కానీ
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్వాల్వ్మెంట్ కానీ లేకుండానే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు అనే బజ్ గట్టిగా వినిపిస్తూ ఉంది. అయితే దాన్ని అధికార పార్టీ వాళ్ళు కొట్టి పారేసేందుకు ఇదంతా ప్రచారం అని తీసి పారేసేందుకు ట్రై చేస్తూ ఉన్నారు. కానీ నెంబర్లు చూస్తే మాత్రం ఒకటి అర్థమైపోతుంది కదా, ఇంత ఖరీదైన భూమి, పైగా రీప్లేస్మెంట్ లేని భూమి, మామూలుగా ఏ నగరంలోనో శివారులోనో అయితే కనుక ఇక్కడ కాకపోతే అక్కడ అని భూమికి రీప్లేస్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ భవానీ ఐలాండ్లో అట్లా కుదరదు కదా. అలాంటి రీప్లేస్మెంట్ లేని నగరానికి దగ్గరగా ఉండే ఇంద్రకీలాద్రికి సానువుల్లో ఉన్న ఈ భూమిని ఇలా ప్రైవేట్కి కట్టబెట్టడం, అందులో కూడా ఎలాంటి సర్వే నెంబర్లు లేకుండా జీవో రిలీజ్ చేయడం చూస్తూ ఉంటే ఏదో ఆగ మేఘాల మీద పనులైపోవాలి అన్నట్టుగా ఉరుకులు పరుగులు పెడుతున్నారా అని అనిపిస్తూ ఉంది. సర్వే నెంబర్ లేకపోవడం అంటే ఎక్కడిస్తారో ఫ్లెక్సిబిలిటీని బట్టి చూసుకుంటారనమాట. దాని అర్థం అదే కదా. మరి ఇలాంటి నిర్ణయాలు చూస్తూ ఉంటే దాదాపు 150-200 కోట్లు విలువ చేసే భూమిని 50 కోట్ల పెట్టుబడికి ఇవ్వాలి అనే నిర్ణయం వెనుక అసలు లాజిక్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది అని బెజవాడ వాళ్ళకే కాదు సామాన్యులందరికీ ఏపీలో అర్థం కాని పజిల్గా ఉండిపోయింది ఇదంతా. ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలంటారు? ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్.